సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి సునామీకి వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగ సంఘాల నాయకుల్లో ప్రధానంగా వినపడే పేరు వెంకట్రామరెడ్డి. ఆ వెంకట్రామరెడ్డి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్కడా కనపడడం లేదు. ఆయన జాడ ఎక్కడ అనేటువంటి అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్. హలో. ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకుడైనటువంటి వెంకట్రామరెడ్డి గారి జాడ ఎక్కడా కనపడటం లేదు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున మొదలైంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? సో ఒకటి ఏంటంటే, ఒక క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ పార్ట్ తీసేయాలి, అదర్వైజ్ మొత్తం శరీరాన్ని పాకుతుంది. అలాగే ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఒక ప్రక్షాళన చేయాలి అనే ఆలోచన ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి ఉందని తెలుస్తుంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది హవాను కొనసాగించారు. దానికి పర్యవసానంగా ఉద్యోగులేమో ఒకవైపు, ఉద్యోగ సంఘాల నేతలేమో మరొక వైపు అన్నట్టుగా మనకు కనిపించింది. వాళ్ళలో ప్రధానంగా వెంకట్రామరెడ్డి ఒకళ్ళు, చంద్రశేఖర్ రెడ్డి ఇంకొక అతను. వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి అంటకాగారు. అంటకాగడంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది విన్నారు. ఉద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి వైపు అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులతోటి రెగ్యులర్గా టచ్లో ఉండి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయాలని వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినటువంటి ఉద్యోగ సంఘ నేత వెంకట్రామరెడ్డి. సరే, చంద్రశేఖర్ రెడ్డి రిటైర్ అయ్యారు. సరే, ఆయనకి ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు, ఆయన తర్వాత తొలగించారు, అది వేరే విషయం. బట్ వెంకట్రామరెడ్డి సర్వీస్లో ఉంటూ ఆయన ప్రచారం చేశాడు. తర్వాత ఉద్యోగ సంఘాలకు సంబంధించి అసలు ఎన్ని ఉండాలి, వాటికి ఎన్ని పెట్టుకోవాలి అనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు. ఈవెన్ తెలంగాణలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సమీక్ష చేయాలని చెప్పేసి ఒకనొక టైంలో అనుకున్నారు. ఇంకా అది ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆగిపోయింది. ఇప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఉద్యోగ సంఘాలు కొన్ని పదుల్లో ఉన్నాయి. ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విధులకు హాజరు కాదు ఎక్కడా కూడా. ఎందుకని ఉద్యోగ సంఘాలు పెట్టుకున్నారు, ఆ సంఘాలు ఆఫీస్ బేరర్స్ అని చెప్పుకొని వీళ్ళేమో విధులకు హాజరు కాదు. విధులకు హాజరు కాకుండా శాలరీస్ తీసుకుంటున్నారు. ఇలా తీసుకుంటున్నటువంటి వాళ్ళు సుమారుగా 1000 మంది ఉన్నారని చెప్పి తెలుస్తుంది. 1000 మంది 1000 మంది అంటే చిన్న విషయం కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో 1000 మంది పనిచేయకుండా కేవలం ఉద్యోగ సంఘాలు అనేటువంటి పేరు పెట్టుకొని ఉద్యోగ సంఘాల్లో ఆఫీస్ బేరర్స్గా ఉంటూ వాళ్ళు విధులకు హాజరు కాకుండా, డిపార్ట్మెంట్స్కి హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్నారు. సరే, అదొక అంశం అయితే, ఈ ఉద్యోగ సంఘాల పేరుతో ప్రతి వాళ్ళు నాయకులుగా తయారయ్యి వీళ్ళు ప్రభుత్వంలో ఎవరొస్తే వాళ్ళ పక్షాన్ని నిలబడి అసలు ఉద్యోగ సమస్యలు మర్చిపోతున్నారు. ఉద్యోగ సంఘాలు పెట్టుకుని ఎందుకు? ఉద్యోగుల సమస్యలు తీర్చడానికి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉద్యోగ సంఘాల నేతలు అధికారంలో ఎవరుంటే వాళ్ళ దగ్గర పోయి మిలాఖత్ అయిపోయి వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళు లాబింగ్ చేసుకుంటూ వాళ్ళు కాలం గడిపేస్తున్నారు. దాంతో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం వెంకట్రామరెడ్డి లాంటి వాళ్ళని కట్టడి చేయాలి, ఉద్యోగ సంఘాలని ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి క్రమంలో అసలు వెంకట్రామరెడ్డి ఎక్కడున్నాడు, ముందు ఆయన బట్టరండి అని చెప్పేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు వెంకట్రామరెడ్డి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కనిపించట్లేదు. యాక్చువల్గా ఆయన సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగి, సచివాలయంలో ఉండాలి ఆయన, కానీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సంబంధించిన నేత ఆయన, కానీ ఆయన ఉద్యోగాలకి రావట్లేదు. కావాలని దానికి కారణం ఏంటి? ఆఫీస్ బేరర్ అని చెప్తుంటాడు. కాబట్టి ఇలాంటి ఉపశమనం అనేది ఉండకూడదు. 1000 మంది పనిచేయకుండా ఉద్యోగంలో లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారంటే అది ప్రజాధనం కదా. ఇలాంటి పరిస్థితి పోవాలి. వెంకట్రామరెడ్డి లాంటి వాళ్ళని కట్టడి చేయాలి. లేదంటే రాజకీయాల్లో ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు అనేది వినిపిస్తుంది. ఒకటి, అసలు వాళ్ళే చెప్తున్నారు కదా, గతంలో వాళ్ళే చెప్పారు కదా, మేము ప్రభుత్వాలని పడగొట్టగలం, ప్రభుత్వాన్ని నిలబెట్టగలం అని చెప్పి వాళ్ళే చెప్పారు. అంటే ఆ విధంగా వాళ్ళు మాట్లాడే స్థాయికి వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కట్టడి చేయాలంటే మార్గం ఏంటి? పుట్టగొడుగుల మాదిరిగా ఉద్యోగ సంఘాలు వెలవకూడదు.
దానికి కొన్ని గైడ్లైన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఉద్యోగ సంఘాలు ఉండాల్సిందే, కానీ విచ్చలవిడిగా మతానికి ఒకటి, కులానికి ఒకటి, ప్రాంతానికి ఒకటి ఉద్యోగ సంఘాలు పెట్టుకొని ప్రతివాడు ఉద్యోగ సంఘాలు పెట్టుకొని వాళ్ళు ఆఫీస్ బేరర్గా ఉంటే 1000 మందికి ఎవరు ఇస్తారు? రేపు 1000 మంది కాస్తే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరి వాళ్ళందరికీ పని చేయకుండా జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ డిపార్ట్మెంట్లో ఆయా డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు పని చేయకుండా ఉంటే అది వాస్తవంగా నేరం కింద వస్తుంది. అది గతం నుంచి అన్ని ప్రభుత్వాలకు కూడా ఇలా ఉద్యోగ సంఘాల నాయకులకు సంబంధించినటువంటి సెగ తగులుతూనే ఉంది. అవును, ఉద్యోగ సంఘాల నేతలే చెప్తున్నారు కదా, ముందుకు వచ్చి చెప్పారు కదా ఆ రోజున. బహుశా నేను అనుకుంటా వెంకటరామరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళే అనుకుంటా. వాళ్ళ నేతలు ఏం చెప్పారు? బొప్పరాజు వెంకటేశ్వరరావు వీళ్ళందరూ ఉన్నారు. సూర్యనారాయణ రెడ్డి ఎస్కేప్ లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నంతకాలం. ఇప్పుడు ఆయన వచ్చి ఉంటాడు. సూర్యనారాయణ రెడ్డిని ఎందుకు, సూర్యనారాయణ రావు రెడ్డి కాదు, సూర్యనారాయణ ఆయన పేరు, సూర్యనారాయణని ఎందుకు ప్రభుత్వం వెలివేసింది? కేవలం 1వ తారీఖు జీతాలు ఏమున్నందుకు. గవర్నర్ దగ్గరికి పోయి మాకు 1వ తారీఖు జీతాలు రావట్లేదు, బకాయిలు ఉన్నాయి, 1వ తారీఖు జీతాలు ఇప్పించేటువంటి మార్గాన్ని సూచించండి మాకు, మీరు ఆదేశించండి అని చెప్పి గవర్నర్ దగ్గరికి పోయి కంప్లైంట్ చేశాడని చెప్పి సూర్యనారాయణ మీద కేసు పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఉన్న ప్రభుత్వం కేసు పెట్టిస్తే ఆయన పరారు అయిపోయి కొన్ని రోజుల తర్వాత ఆయన మీద కేసులు పెట్టి ఆ కేసులన్నీ నడుస్తున్నటువంటి క్రమంలో ఆయన న్యాయ పోరాటం చేశారు. ఆయనకి వ్యతిరేకంగా వీళ్ళందరూ చల్లా శ్రీనివాసరావు, ఈ వెంకటరామరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా ఆరోపణలు చేశారు ఆయనకు వ్యతిరేకంగా. అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వీళ్ళు మారిపోయారు. సో దాంతో వాళ్ళ విభేదాలు వచ్చినాయి. సరే, ఉద్యోగులకు అందరూ దూరం అయిపోయారు, ఉద్యోగ నేతలు, అది వేరే విషయం. కానీ ఇక్కడ అంశం మీద కాకుండా ఉద్యోగ సంఘాలు ఎన్ని ఉండాలి, అసలు ఏ ప్రాతిపదికన పెట్టుకోవాలి? ఉద్యోగ సంఘాలు విచ్చలవిడిగా పెట్టేస్తున్నారండి, విచ్చలవిడిగా. 4th క్లాస్ ఒక సంఘం అంటాడు, గ్రూప్ 1 ఒక సంఘం అంటాడు, గ్రూప్ 2 ఒక సంఘం అంటారు, సచివాలయం ఒక సంఘం అంటారు, టీచర్ది ఒక సంఘం అంటారు, మళ్ళీ టీచర్స్లోనే యూటీఎఫ్ అంటారు, ఇంకోటి ఎల్డీఎఫ్ అంటారు, ఇంకోటి అంటారు. ఇలా రకరకాల యూనియన్స్ పెట్టుకొని, సంఘాలను పెట్టుకొని కేవలం పని చేయకుండా వాళ్ళు తిరగడానికి మాత్రం ఈ సంఘాలు ఉపయోగపడుతున్నాయి. సో ఇలాంటి పద్ధతి ఉండకూడదు. దీనికి స్వస్తి పలకాలి అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎందుకు? వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళది చూశారు కాబట్టి. వెంకటరామరెడ్డి ఏం చేశాడు? ఎన్నికల కోడ్ వచ్చినా, ఎన్నికల కమిషన్ హెచ్చరించినప్పటికీ కూడా, ఆయన్ని బదిలీ చేసినప్పటికీ కూడా ఆయన బయట నుంచి మళ్ళీ సచివాలయ, వార్డు సచివాలయ, గ్రామ సచివాలయ ఉద్యోగులతోటి ప్రతిరోజు రివ్యూ మీటింగ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉద్యోగులను మలిచేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి దీన్ని కట్టడి చేయాలి. ఏ ప్రభుత్వం ఉన్నా, ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, కానీ వీళ్ళని కట్టడి చేయకపోతే, ఈ సంఘాలను కానీ కట్టడి చేయకపోతే ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు క్రమశిక్షణ అనేది ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఉద్యోగ సంఘాలని ఉండేటువంటి వాటిని రద్దు చేయాలి. రద్దు చేసి అసలు వీటికి గైడ్లైన్స్ ఏంటి, ఎవరు ఎన్ని సంఘాలు ఉండాలి, ఎవరు పెట్టుకోవాలి, మతానికి, కులానికి, ప్రాంతానికి అలా కాదు. దానికి ఒక ప్రాతిపదిక నిర్ణయించి ఆ ప్రాతిపదిక మాత్రమే ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి సంఘాలు ఉండాలి అనేది ఒక చట్టం తీసుకురాబోతున్నారు. తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది నాకు తెలిసినంత వరకు. సో అది కనుక వస్తే కనుక ఈ 1000 మంది లేకపోతే రేపు మళ్ళీ 2000 మంది అవుతారు. సో కాబట్టి అసలు ఉద్యోగ సంఘాల నేతలు, సంఘాల్లో ఉండేటువంటి వాళ్ళు విధులకు వెళ్లకుండా వాళ్ళ సంఘాల పనులు చూసుకోవడం ఏంటి అసలు? అసలు అది కుదరదు కదా. ఆ నిబంధన కూడా పెట్టబోతున్నారు. సో మొత్తం మీద ఉద్యోగ సంఘాలకి వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు, చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు చేసినటువంటి పనులు గమనించిన తర్వాత ఖచ్చితంగా ప్రక్షాళన అవసరం అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఆ ప్రక్షాళన దిశగా ఈ ప్రభుత్వం వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే.